సో యాక్చువల్లీ మార్కెట్ మొత్తం ఫాలో అయింది కదా. యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ సరికి ఫుల్ బేరిష్గా ఉన్నారు అండ్ వేసేసరికి బుల్లిష్ గా అనిపించినప్పటికీ బట్ ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ వల్ల మొత్తం మార్కెట్ అంతా కొలాప్స్ ఉంది. సో వాళ్ళు సెంటిమెంట్ వచ్చేసరికి ఎఫ్ఐఎస్ సరికి బేరిష్ గానే ఉన్నారు. ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా, బేరిష్ గానే ఉంటారు. సో అండ్ నిన్న ఇండియా విక్స్ కూడా పానిక్ లోనే ఉంది. సో అంటే పెరిగితే పానిక్ లో ఉన్నట్టే మాట. సో మాక్సిమం ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మార్కెట్ ఫాల్ లోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ లెవెల్స్ కూడా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ వచ్చేసరికి 6,082 క్రోర్స్ సెల్ ఆఫ్ చేశారు. అండ్ డిఐఎస్ వచ్చేసరికి 6,764 బయింగ్ లో ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఫీచర్స్ కూడా 1,178 క్రోర్స్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ కూడా 7,987 క్రోర్స్ సెల్లింగ్. అండ్ ఫీచర్స్ ఆప్షన్ వచ్చేసరికి 2,123 342 క్రోర్స్ వచ్చేసరికి బయింగ్ లో పెట్టారు. అప్పటికి మాక్సిమం ఆ ఫేస్ బేరిష్ గానే సెంటిమెంట్ ఉంది ఇంకా కూడా. అలాగే ఎఫ్ఐ ఇండెక్స్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ బేరిష్ అండ్ మిడ్ బేరిష్. కార్పొరేట్ డేటా ఇండెక్సేషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ క్లయింట్ వచ్చేసరికి స్ట్రాంగ్ బులిష్, ఆప్షన్స్ లో కూడా స్ట్రాంగ్ బులిష్ లో ఉన్నారు. యాక్చువల్ ఫైనల్ గా ఎఫ్ఐ వచ్చేసరికి ఇంకా బేరిష్ గానే ఉన్నారు. సో దీన్ని బట్టి మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. గ్లోబల్ లో కూడా కొంచెం ప్యానిక్ ఉంది. ఇండియా విక్స్ 0.7875 అంటే అర్థం ఏంటంటే ఇండియా విక్స్ పాజిటివ్ వచ్చిందంటే మార్కెట్ అనేది ఇంకా భయంతో ఉందని అర్థం. సో అంటే మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంది ఈరోజు. ఆ వేళ మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ ఈరోజు +13తో ఓపెన్ అయింది. 13.5. అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఈరోజు ఫ్లాట్. ఆల్రెడీ మార్కెట్ బేరిష్గా ఉంది కాబట్టి సో ఫ్లాట్ గా సో ఒక 10-20 పాయింట్లు 30 పాయింట్లు అనేది స్లైట్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యూట్రల్ గా ఈరోజు అయితే న్యూట్రల్ మాక్సిమం అయితే న్యూట్రల్ గా ఓపెన్ అవుతుంది నిఫ్టీ అనేది. సో దాని లెవెల్ చూసేసరికి నేను చూసారా యాక్చువల్లీ సేమ్ లెవెల్స్ దగ్గర కరెక్ట్ అని చెప్పి నేను ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యేదో రీటెస్ట్ చేసింది చూసారా. రీటెస్ట్ చేసింది ఈ లెవెల్ కింద పడింది. అక్కడ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర చేసి కింద మరి పడింది. అది కూడా నేను ఎక్కడ వరకు వెళ్తాను చెప్పా, 700 లెవెల్స్ అని చెప్పా. చూసారా ఎగ్జాక్ట్ అదే పాయింట్ దగ్గర వచ్చాక. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ రేపు అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు మార్కెట్ లో న్యూట్రల్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ రేంజ్ లో ప్లే చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఇంకా సీఆర్ఎల్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే 600 నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 600. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే, ఇన్ కేస్ మార్కెట్ కనుక ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే ఇంకా నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గర వచ్చేస్తుంది 24,400 410 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ లో. ఇంకా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే, లేదా మనకి మెయిన్ లెవెల్ వచ్చేసరికి ఎప్పటికీ కూడా మార్కెట్ బుల్లిష్ మూవ్మెంట్ రావాలి అంటే 500 లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేసి మార్కెట్ అనేది వెళ్తుందో ఈ 500 లెవెల్ అనేది మార్కెట్ బుల్ సైడ్ స్టార్ట్ అయినట్టు. సారీ బుల్ సైడ్ స్టార్ట్ అయినట్టు. అప్పటి వరకు మార్కెట్ లో ప్రధానంగా బేరిష్. సో ఈ కూడా వచ్చేసరికి ఈ రోజు ఇంకా ఎలా ఓపెన్ అయ్యి ఇన్కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ఓపెన్ అయ్యి మార్కెట్ సస్టైన్ అయితే మార్కెట్ మీద పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఈ లెవెల్ ఇది స్ట్రాంగ్ లెవెల్, ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అవ్వడం సేపు కూడా పైకి సస్టైన్ అవ్వడం సేపు కూడా మార్కెట్ డౌన్ ట్రెండే ఉంటుంది. ఆ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. ఈరోజైతే మార్కెట్ గ్యాప్ డౌన్ లిటిల్ బిట్ ఉంటుంది న్యూట్రల్ గానే. సో ఇన్ కేస్ హెవీ గ్యాప్ డౌన్ అయితే లేదు, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మీకు సస్టైన్ అవ్వడం బట్టి ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కింద అయితే ఇక్కడ వరకు వెళ్తుంది,
ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ వరకు వచ్చేసింది. షూర్. లేదా మార్కెట్ న్యూట్రల్‌లోనే ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇంకా లేదు అంటే గనుక మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇన్‌కేస్ మార్కెట్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ సస్టైన్ అయ్యి ఉందంటే పక్కా మార్కెట్ పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్లానింగ్. ఓకేనండి. 25, 25,000 అనేది చాలా చాలా క్రూషియల్ లెవెల్. మనం అప్పటి నుంచి అప్పటి వరకు కూడా మనం బేరిష్‌గానే ఉంటాం. బ్రేక్ అవ్వడం చెప్పి. బ్రేక్ అయితే మనం బుల్లిష్‌గా వెళ్తాం. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click the bell icon.